మదనపల్లి రాజకీయాల్లో తీసుకుంటే నరేష్ కుమార్ రెడ్డి అంటేనే ఒక మేధావి. ఆయన ఎత్తులకు ఎవరైనా చిత్తు కావాల్సిందే అంటుంటారు అన్నమాట. మీరు అంటున్నారా వాళ్ళు అంటున్నారా నాకు తెలియదు. మీ ఒపీనియన్ ఏమైనా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు నా ఉద్దేశం. ఇప్పటి సీఎం రాజశేఖర రెడ్డి గారు కేవలం మదనపల్లెకు మాత్రమే, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మదనపల్లెలో మాత్రము నరేష్ కుమార్ రెడ్డి పేరు మాత్రమే పంపించారు అధిష్టానానికి. ఆ రోజు నన్ను కొట్టాలంటే నా అభ్యర్థిత్వాన్ని దెబ్బతీయాలనుకునేటువంటి మిగతా వాళ్ళందరూ కూడా మైనార్టీకి ఇస్తేనే మిగతా వాళ్ళు ఇంకేవి చేయలేకపోయినారు. ఎందుకంటే ఒక సింగిల్ నేమ్ పోయింది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి నేరుగా మీ ఇంటికి వచ్చారు, ఇక్కడికే వచ్చి మీతో సంప్రదింపులు చేశారు. అయినా పూర్తి స్థాయిలో మీరు సమ్మతించలేదు. దానికి సమ్మతించే కదా నేను అది డ్రాప్ అయింది. దీనిపెట్టి కదా డిసైడ్ చేసుకున్నాను ఆల్మోస్ట్. నేను లేకపోతే పేఆర్పీ ఆఫర్ కూడా నేను ముందుకు పోలేదు ఆ రోజు. నేను ఎందుకంటే డ్రాప్ అయింది, రాజశేఖర్ చెడ్డ పేరు వస్తుంది నేను మైనార్టీకి అనే ఉద్దేశం నాకు లాజికల్గాను సెన్సిబుల్గా అనిపించింది. కాబట్టి నా వల్ల ఒక్క ఓటుతో మీరు ఓటమి చెందారు అంటున్నారు. వాళ్ళు ఒక్క ఓటు కాదు 240 ఓట్లు వచ్చేది ఉండే, మాకు కేవలం ఒక ఓటు అనే చేశారు. నరేష్ కుమార్ రెడ్డి ఆడ గేమ్ ప్లే దొంగ కొత్త వాళ్ళు పోతాడు చోరు అంటాడు అన్నమాట లెక్కకు. అంటే పోలీసు ఉంటారు వాడిని చోరు వీడు అంటూ ఉంటే పరిగెత్తే వాళ్ళు వీనికుంటే వాని గట్టి పరిగెత్తారని వాళ్ళ డైవర్ట్ చేసే టాక్టిక్స్లో చాలా సక్సెస్ఫుల్గా చేస్తారు. మీ ఊరు తిప్పారెడ్డికి వేశారు. తిప్పారెడ్డి పడిపోయింది. ఎట్లా పడిపోయిందంటే కరెక్ట్గా నా ఓటు మీద నేను పెట్టినాను, మీడియా వచ్చినారు. మీడియా వచ్చి ఫోటో తీసుకున్నారు. ఫోటో తీసుకుంటే పైకి తలకెత్తే పైకి చేయగలిపింది. వాళ్ళు వేసి చూసుకుని వచ్చింది చూస్తే తిప్పాడి పడిపోయింది. ఇక్కడ మాత్రం చెప్పగానే జగన్మోహన్ రెడ్డి మీద మీరు అభిమానం ప్రకటించినట్లుంది. ఇది జగన్మోహన్ రెడ్డి అభిమానం ప్రకటించేదానికి దీంట్లో ఒకటే చెప్తున్నా నేను. జగన్మోహన్ రెడ్డి నాకు ఒక్కసారి కూడా పొలిటికల్గా ఫేవర్ చేయలేదు. నేను వాళ్ళ కోసం త్యాగం చేసినాను. నేను తమ్మలపల్లె టికెట్, వైసీపీ టికెట్ మీకు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు మీకు హామీ ఇచ్చారా? ఇవ్వలేదు. మరి మీకు హామీ ఇచ్చింది ఎవరు? ఇప్పుడు దాని విషయం కొన్ని హామీ ఇవ్వడం అనేది ఇవన్నీ చెప్పడం డిస్కషన్, మా పర్సనల్ డిస్కషన్స్ మాట్లాడినప్పటికీ బయట రివీల్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఖచ్చితంగా 11 స్టేట్స్ వ్యతిరేకం చేస్తాయి ఇది బయటపడితే. స్పెషల్ స్టేట్స్కి ఇదే అడ్డమని తెలిసిందనుకోండి, 11 స్టేట్స్ అడ్డపడతాయి. కాబట్టి డిప్లొమాటిక్గా వాళ్ళు డిసైడ్ చేసి కానికుండా చూసేసినారు. సెంటిమెంట్ రెచ్చగొట్టేసేసి సెంటిమెంట్ కోసం పోవడం కరెక్టా? లేకపోతే ఇది రాదు, ఖచ్చితంగా మనకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఏవైతే రాదని తెలుసు, ఎవరికైనా విజ్ఞులకి తెలుస్తుంది రాదని, వాళ్ళకు తెలియక కాదు, వాళ్ళకు తెలుస్తుంది. ఖచ్చితంగా స్పెషల్ ఇచ్చే అవకాశం 1% కూడా లేదు. ఎప్పుడైతే జిఎస్టీ టెక్నికల్కి వచ్చింది అవకాశం లేదు. అయినా ఎందుకంటే ప్రజలను మభ్యపెట్టి రెచ్చగొడతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకుంటే, ఇప్పుడు అభివృద్ధి అంటే సింగపూర్ తరహా అభివృద్ధి చేస్తామంటున్నారు చంద్రబాబు. అభివృద్ధి అంటే సింగపూర్లా పెద్ద పెద్ద మిద్దెలు మాడేలు కాదు, అవినీతి రహిత పాలన అందించినప్పుడే. ఎగతాళి చేయడం అలవాటు అయిపోయింది పొజిషన్. ఏమన్నా మాడితే సింగపూర్ చేస్తారంట, ఇట్లా ఎగతాళిగా మాట్లాడడం అనవసరం. అంబిషన్ ముందుకు పెట్టుకుని దానికి ముందుకు పోతా వస్తే ప్రోగ్రెసివ్ ఐడియాలు ఇవ్వండి. మీరు గతంలో రాజశేఖర రెడ్డి గారితో చాలా సఖ్యతగా ఉన్నారు, మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి కూడా మీకు బాగా క్లోజ్ అని మీరే అంటున్నారు. ఇద్దరిని చూశారు, అటు తండ్రిని చూశారు, ఇటు కొడుకుని చూశారు. అంటే రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి వైరుధ్యం కానీ, మైండ్ సెట్లో కానీ, ఆలోచనలో కానీ ఎలా ఉంటాయంటారు భేదాలు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరున్నా రాజశేఖర్తో క్లోజ్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే రాజశేఖర్ మైండ్ సెట్ జనరేషన్ గ్యాప్ ఉంది. నేను మీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ని, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.